నమస్తే. నయీం ఎపిసోడ్లో తవ్విన కొద్దీ బయటపడుతున్న సంచలనాల్లో కొత్త విషయాలేంటి? నయీం అనుచరులు మళ్లీ ఫామ్లోకి వచ్చేశారా? రియల్ ఎస్టేట్ ఆఫీస్పై దాడి వెనుక సంకేతం ఏంటి? గ్యాంగ్స్టర్తో దోస్తీ చేసిన కాకీల గుట్టు రట్టవుతోందా? దారి తప్పిన పోలీసులు అడ్డంగా బుక్ అవ్వాల్సిందేనా? నయీం అరాచకాలపై స్పెషల్ ఫోకస్. నయీం 2 దశాబ్దాలు వందల మందితో ప్రైవేట్ సైన్యాన్ని నడిపిన గ్యాంగ్స్టర్. 20 ఏళ్లుగా నయీం నిర్మించుకున్న సామ్రాజ్యం ఒక్క ఎన్కౌంటర్తో కుప్పకూలిపోయింది. తెల్లారిన దగ్గర నుంచి భాయ్ భాయ్ అని వెంట తిరిగిన అనుచరులు తమ డాన్ లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 2 వారాలుగా సైలెంట్గా ఉన్న అనుచరులు రెచ్చిపోవడం మొదలుపెట్టారు. ప్రతీకారం తీర్చుకుంటామని శబదాలు చేస్తున్నారు. ఈ పరిణామాలపై పోలీసులు సీరియస్గా ఉన్నారు. మరి తరువాత భాయ్ ప్లేస్ ఎవరిది? భాయ్ ప్లేస్ లో ఎవరు కూర్చుంటారు? నయీం సామ్రాజ్యాన్ని ఎవరు నడిపిస్తారు? నయీం చచ్చాక అతని అనుచరులు సైలెంట్ గా ఉంటారా? వాళ్ళేం చేయబోతున్నారు? కొంతకాలంగా అందరిలో ఇవే అనుమానాలు. ఒకటా రెండా? 20 ఏళ్ల సామ్రాజ్యం అది. వందల సంఖ్యలో ఉన్నారు నయీం అనుచరులు. కొందరిని అరెస్ట్ చేశారు కూడా. ఇంకా చాలా మంది పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నారు. నయీం ఎన్కౌంటర్ నుంచి ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న అనుచర గణం మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. భాయ్ సాబ్ తమ మధ్య భౌతికంగా లేకపోయినా బతికే ఉన్నాడన్న భావనతో అనుచరులు రెచ్చిపోవడం మొదలుపెట్టారు. భాయ్ కోసం ఏమైనా చేస్తామనే సందేశాన్ని పంపిస్తున్నారు. ఏకంగా క్రాంతి సేన పేరుతో ఓ లేఖ మీడియాకొచ్చింది. మరోవైపు నయీం మనుషుల పేరుతో హైదరాబాద్ లోని ఓ రియల్ ఎస్టేట్ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ 2 ఘటనలపై పోలీసులు సీరియస్ గా విచారణ జరుపుతున్నారు. నయీంది బూటకపు ఎన్కౌంటర్ అంటూ క్రాంతి సేన పేరుతో అన్ని మీడియా ఆఫీసులకు వచ్చిన లేఖ ఇదే. నయీం ఎన్కౌంటర్ కు ప్రతీకారం తీర్చుకుంటామని క్రాంతి సేన సెంట్రల్ కమిటీ సభ్యుడు పట్నాయక్ ఈ లేఖలో పేర్కొన్నాడు. పోలీసులు కుట్రపూరితంగా నయీం ని చంపారని ఆరోపించారు. నయీం ని అరెస్ట్ చేసిన మరుసటి రోజే ఎన్కౌంటర్ పేరుతో చంపేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలతో ఏర్పడ్డ విభేదాలను పరిష్కరించుకుందామని నయీం ను ట్రాప్ చేశారని ఆరోపించారు. ఇటీవల తాము టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తమ విధానాన్ని మార్చుకున్నామని, నయీం ని టార్గెట్ చేయడానికి ఇవే కారణాలని వివరించారు. తాము పెద్దల నుంచే వసూళ్లు చేశామని, పేదల్ని ఎప్పుడూ వేధించలేదని అన్నారు. మీడియాకొచ్చిన ఈ లేఖపై పోలీసుల విచారణ మొదలైంది. ఈ లేఖ ఎక్కడి నుంచొచ్చింది? మీడియా సంస్థలకు ఈ లేఖలు ఎవరు పంపారు? అసలు లేఖలో పేరున్న పట్నాయక్ ఎవరు అన్న కోణాల్లో విచారణ జరుగుతోంది. పట్నాయక్ గతంలో లొంగిపోయిన ఒక మావోయిస్ట్. ఛత్తీస్గఢ్ ఏరియాలో నయీం మనిషిగా పనిచేస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఛత్తీస్గఢ్ పోలీసులకు కూడా నయీం మోస్ట్ వాంటెడ్ క్రిమినలే. పట్నాయక్ తో పాటు క్రాంతి సేన సెంట్రల్ కమిటీ మెంబర్ గా మహారాష్ట్రకు చెందిన మధు పేరు కూడా లేఖలో ఉంది. ఇదంతా చూస్తుంటే లొంగిపోయి పోలీసుల కోసం పనిచేస్తున్న మావోయిస్టులతో నయీం జతకట్టాడని అనుమానిస్తున్నారు. మాజీ మావోలతో గ్యాంగ్ ఏర్పాటు చేసి బెదిరింపులు, కిడ్నాప్లు చేసి ఉంటారని భావిస్తున్నారు. మాజీ మావోయిస్టులతో సంబంధాలుండడం వల్లే పెద్ద మొత్తంలో ఆయుధాలు సమకూర్చుకోవడం నయీంకు సాధ్యపడిందని అంచనా వేస్తున్నారు. నయీంకున్న వందలాది అనుచరుల్లో కొందరు విదేశాల్లో ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నయీం ప్రధాన అనుచరుల్లో కొందరు తరచూ దుబాయ్కి ఫోన్ కాల్స్ మాట్లాడారు. నయీం మనుషులు దుబాయ్లో కూడా ఉండొచ్చని సిక్ భావిస్తోంది. అయితే నయీం అనుచరులంతా ఇప్పుడు ఏం చేస్తున్నారన్నది అంతుచిక్కని ప్రశ్న. ఎన్కౌంటర్ నుంచి సైలెంట్ గా ఉన్న వాళ్లంతా మళ్లీ ఫామ్ లోకి వస్తున్నట్లున్నారు. నయీం అనుచరులు చేతులు ముడుచుకుని కూర్చునేలా కనిపించట్లేదు. ఎప్పట్లాగే బెదిరింపులు, దంతాలు సాగేలాగే ఉన్నాయి. తాము వెనక్కి తగ్గేది లేదనిపించేలా ఉన్నాయి నయీం అనుచరుల చర్యలు. హైదరాబాద్ లో నయీం అనుచరులు హల్చల్ చేయడం సంచలనంగా మారింది. రామంతపూర్లోని ఓ రియల్ ఎస్టేట్ కార్యాలయంపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఫర్నిచర్ దగ్ధం చేశారు. తమకు కావలసిన కమిషన్ డిమాండ్ చేశారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి కేసీ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపైన పోలీసుల విచారణ మొదలైంది. ఇదే కాదు, భువనగిరి, యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారికి నయీం అనుచరుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించిన నయీం గ్యాంగ్ రహీం పేరు మీద స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తేలింది.
ఇప్పుడు ఆ ఫ్లాట్లు చేజిక్కించుకునేందుకు నయీం అనుచరులు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. నయీం చచ్చినా అతడి అనుచరుల నుంచి ముప్పు పొంచి ఉండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వణికిపోతున్నారు. గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్లో పోయాడని నిన్నటి వరకు గుండెల మీద చెయ్యేసుకుని నిద్రపోయారు అతని బాధితులు. కానీ నయీం అనుచరులు మళ్లీ లైమ్ లైట్లోకి వస్తుండటంతో బాధితుల్లో గుబులు మొదలైంది. నయీం అనుచరుల మెయిన్ టార్గెట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులే. ఇప్పటి వరకు చేసిన వాటిలో రియల్ దందాలే ఎక్కువ. ఇప్పుడు రామంతపూర్లో ఓ రియల్ ఎస్టేట్ ఆఫీస్పై దాడి చేయడం కలకలం రేపుతోంది. నయీం మనుషుల నుంచి తమకు రక్షణ కల్పించాలంటున్న రియల్ వ్యాపారి కేసీ రెడ్డితో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. మంచాలంటూ కొంతమంది యువకులు రెచ్చిపోతున్నారు. ప్రధానంగా చూసినట్టే రామంతపూర్ ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో నయీం పేరు చెప్పి చాలామంది వసూలు పాల్పడుతున్నారు. ఇప్పుడు చూసినట్టయితే నేను రాత్రి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ పైన కూడా నయీం పేరు చెప్పి పూర్తిగా దాడి చేసి ఇక్కడ ఉన్న ఫర్నిచర్ కూడా దగ్ధం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ చేశారు. దీని ప్రధానంగా నయీం సంబంధించిన తమ మనుషులము ఇక్కడ ఉన్న తమకు వాటా ఇంకా ఇవ్వాల్సిందే అని చెప్పి వీళ్ళు ఇక్కడ యువకులు నేను రాత్రి వచ్చిన యువకులు ఈ రియల్ ఎస్టేట్ సంస్థ పైన దాడి చేసి నానా బీభత్సం సృష్టించడం జరిగింది. అంతేకాకుండా తాము నయీం చెప్పిన విధంగానే తమకు పూర్తి స్థాయిలో వాటా ఇవ్వాలి, లేకపోతే తీవ్ర స్థాయిలో పరిణామాలు ఉంటాయి కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న వ్యాపారవేత్త ఇతర రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని కావచ్చు ఇతని పైన కూడా దాడి చేసి వాళ్ళు పారిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్న ఇది సంస్థ పైన దాడి చేసి పూర్తి స్థాయిలో కూడా పూర్తిగా మొత్తం ఉన్న ఫర్నిచర్ కూడా ఇక్కడ పూర్తిగా కూడా వీళ్ళు నాశనం చేశారు. అయితే దీనిపై స్పందించడానికి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతోటి దీని యజమాని ప్రస్తుతానికి మనతో ఉన్నారు. సరే చెప్పండి, అసలు నిన్న ఏం జరిగింది? నిన్న నేను మార్నింగ్ మ్యారేజ్కి పోయినా కీసర దగ్గర మాదాపురం అక్కడికి మ్యారేజ్ పోయిన తర్వాత ఇక్కడికి వీళ్ళు వచ్చిండట కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు. వాళ్ళు ఏంటంటే కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి, రేపు సిట్కి ఇస్తానికి కానీ లేపు వాళ్ళు కూడా ఫ్రాడ్ అగ్రిమెంట్లు చేసిన కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అవన్నీ కావాలి, మాకు పైసలు ఇవ్వాలి అని చెప్పి వచ్చిండట. వచ్చి వాళ్ళెంబడి ఇంకొకరు 2, 3, 4 వచ్చిండట. వచ్చేసిండ్రు, పెద్ద గడబడి చేసిండట. డాక్యుమెంట్స్ లేవు, ఇవి లేవు, కేసు రెడ్డి వీడు అడిపోయిండు అడిపోయిండు కొత్త బూతులు దాండట. కాళ్ళ కట్టేసిండ్రు, వెళ్ళిపోయాను. వాస్తవంగా ఇద్దరొకసారి 1.5 2 months కింద కూడా వచ్చేసి ఒకసారి గల్లా పట్టిండ్రు. ఆ పేపర్లు కావాలి అని చెప్పేసి నేను ఇవ్వనని నేను చెప్పేసిన. నా డబ్బులు ఏందో ఇది చేస్తే ఆ పేపర్లు ఇస్తే కానీ ఆ పేపర్లు ఎందుకు ఇస్తారు, అది కాదు పద్ధతి కాదు కదా అని చెప్పి నేను అన్నా. ఇట్లా గడబడి చేసిండ్రు ఇదని చెప్పగానే నేనేం చేసిన, పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి అని వీళ్ళకి చెప్పిన. తర్వాత వీళ్ళు కనెక్షన్లోకి వచ్చిన పోలీసు వాళ్ళు, ఇక్కడికి మేము వచ్చినాం సార్, మీరున్నారా అంటే, మీరు అక్కడికి వస్తేనే ఆఫీస్కి వస్తేనే నేను వస్తాను సార్, లేకపోతే రాను, ఎందుకంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఏందో తెలియదు. ఇదివరకు ఒకసారి కోర్టులో ఇట్లా దాడి చేసిండు, యాదిరిగుట్టలో దాడి చేసిండు. ఈ పేర్లు పెట్టుకొని నయీం పేరు పెట్టుకొని నయీం ప్రత్యక్షంగా 2 సార్లు నేను కలవవలసి వచ్చింది. మళ్ళీ ఆ గ్రూప్ ఏమో ఎందుకు మనం అనవసరం. మొన్న మన భువనగిరిలో నేను ఒక అప్లికేషన్ ఇచ్చి ఉంటుంది. ఇది ఒక సత్యరెడ్డి అనే అతను 2008లో ఈయనను కల్పించి ₹1,00,00,000 గుంజిండు. దాని విషయంలో కొద్దిగా సిట్కి ఇస్తున్నా అనేది లీక్ అయింది. దాని విషయంలో ఈ సిట్కి కూడా ఆల్రెడీ నేను ఇచ్చిన కానీ ఎవరికి లీక్ కాలేదు. ఈ పేపర్స్ తీసుకొని పోతాం ఆధారం ఉండదని చెప్పేసి వాళ్ళు దాని గురించి అని వచ్చింది అనేది నా అనుమానం. సిట్టుకి పోతాయని భయం అయింది వాళ్ళకు. పేపర్స్ ఎప్పుడైతే పోతాయని భయం అయింది అప్పటి నుంచి భయం స్టార్ట్ అయింది వాళ్ళకు. భయం స్టార్ట్ అయ్యి ఈ పేపర్లు లిఫ్ట్ చేయాలని నా దగ్గర నుంచి అని చెప్పేసి ఈ మన రహీం రాసిచ్చిన పేపర్ జిరాక్స్ కూడా ఉండొద్దు. ఒకటి మాకు జాయింట్ వెంచర్ ల్యాండ్ మీద స్టేటస్ కో తెచ్చింది. స్టేటస్ కో ఒకటి మీరు వాపస్ తీసుకోవాలి. ఆ స్టేటస్ కో ల్యాండ్ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ అమ్మేసిండ్రు కంపెనీ. అది ఎవరి ద్వారా మీరు, రహీం ద్వారా మీరు. దాన్ని కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసిన, దాంట్లో పిటిషన్ అయిపోయింది. దాని విషయంలో అది విత్డ్రా చేసుకోవాలి. కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఆ కంపెనీకి ప్రాబ్లమే కదా, స్టే ఉండాలి అనేది అమ్మకూడదు కదా అని చెప్పి వరకు వాళ్ళ ఆ విషయంలో ఇవన్నీ అటు కోర్టులో ప్రెషర్ పెట్టిండు. నిన్న వచ్చి కూడా అదే టాపిక్ అట, మొన్న ఆ రోజు 1.5 months కింద వచ్చినప్పుడు అదే టాపిక్. నిన్న వచ్చి కూడా ఏం మాట్లాడింటూ వాళ్ళతో పేపర్స్ అని అన్నారట. ఏం పేపర్స్ అంటే ఇవే పేపర్స్, వేరేం లేదు. ఇంకోరు 3, 4 వచ్చినది వాళ్ళు ఎవరు నాకు తెలియదు. అది పరిస్థితి అండి. మీరు నయీంని 2 సార్లు కలిసామంటున్నారు కదా, ఎప్పుడు కలిసారు, ఏం మాట్లాడడం జరిగింది? 2013లో 20 ఎకరాల ఫేక్ డాక్యుమెంట్ గురించి నేను నిలదీస్తుంటే ఈయన అక్కడ పిలుచుకపోయి వాళ్ళ ఇంట్లోనే కల్పించాడు రహీం అనే అతను. అక్కడ మాకు నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి చౌటుపాల, యాదగిరిగుట్ట, భువనగిరి అంతా వెంచర్లు చేస్తున్నావు, మాకు మాది ఏది అంటే మీకు ఆల్రెడీ సత్యరెడ్డితో పేరు మీద మీకు అక్కడ 2008లో ఇచ్చిన కదా, 2008లో మరి మీరే కదా చెప్పింది అని. కావచ్చండి, కావచ్చు. ఇప్పుడు విషయం ఏంటి, నువ్వు గిన్ని వెంచర్ల పేరు మీద ఇచ్చినావా, నువ్వు ఏదో ఒక వెంచర్కి ఇచ్చినావు, మిగతా వెంచర్ల సంగతి ఏంది? వాస్తవంగా నాకు నయీం అని తెలియదు. నేనేదో మాట్లాడతాను రమ్మన్నారు కదా అని చెప్పి నేను ఇంట్లో కూర్చున్న వాళ్ళ వెహికల్లోనే పోయినా, ఇది రహీం వెహికల్.
ఆడ కూర్చున్న తర్వాత ఏం చేసిండు 9 గంటలకు ఒక 6-7 వచ్చారు లోపలికి. అన్నీ ఒకరిద్దరి దగ్గర రివాల్వర్లో పడుతున్నాయి. నేను అనుకుంటున్నా వీళ్ళు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు అని నేను అనుకున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాదు, నయం నన్ను చూసినావురా అన్నట్టు నయం అంటే అప్పుడు స్ట్రైక్ అయింది నాకు. రారాపురా మాట్లాడుతుందంటే నాకు ఎమ్మడ స్ట్రైక్ అయింది. నన్ను గుర్తుపట్టలేదురా నువ్వు, తలకాయకి ఎందుకు లేపుతున్నారు, నగరాలు చెప్తున్నా అది కాదు అండి అన్న, నాకే కోసి పడేస్తాం మళ్ళీ మాట్లాడితే. నేను చెప్పింది చెప్పండి అన్న, ఈ నా తరఫున బినామీగా నేను ఇది చేస్తున్నాను, నాకు ఇంత అమౌంట్ అయితే ఇవ్వాలి, నాకు ఏమి ఇస్తారు ఏందనేది నువ్వు అనవసరం, నీవు ఈయనకు పైసలు ఇస్తే ఇక్కడి నుంచి నాకు వచ్చేస్తాయి, ఇక్కడ పైసలు నువ్వు ఇచ్చేయాలంటే నేను ఆల్రెడీ బ్యాంకుకు తీసుకుపోయి ఒకసారి 30 లక్షలు ఇచ్చిన, ఒకసారి 19 లక్షలు ఇచ్చిన, ఒకసారి నా ఇంట్లోకి వెళ్ళి 12 లక్షలు ఇచ్చిన, ₹1,00,00,000 డిమాండ్ చేసిండు. ఇవైతున్నాయి మళ్ళీ వస్తుంటే ఇస్తే నేను రిజిస్ట్రేషన్స్ ఎట్లయితుంటే అట్లా వస్తాయి, మీరు అలాగే వెళ్ళి షేర్ అడుగుతుండ్రు కాబట్టి నేను ఇచ్చేస్తాను ఇక అంతే అని చెప్పేసి నేను అన్నా. నయ్యం మనుషుల పేరుతోటి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారి పైన దాడి చేయడం మొత్తం పేపర్ల కోసం పోతున్న నానా అంగమ చేస్తారు. దీనికి సంబంధించి గతంలో కూడా తన దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని వెళ్లారు నయ్యం మనుషులు. అంతేకాకుండా ఇప్పుడు కూడా అక్కడ వెంచర్ సంబంధించిన పత్రాల కోసం తనపై ఒత్తిడి చేస్తున్నారు, పేపర్లు కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. రహీంకి బినామీగా ఉన్న రెహమాన్ మొత్తం ఈ వ్యవహారం నడిపిస్తానని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారి చెప్తున్నారు. కానపర్సన్ వెంకట్తో రమేష్ వేట్ల, ఎన్టీవీ. గ్యాంగ్స్టర్ నయీంకు పోలీసులతో సంబంధాలు ఉన్నాయన్నది ఓపెన్ సీక్రెట్. అయితే వాళ్ళెవరన్నది ఇంకా తేలలేదు. ఏ ఆఫీసర్తో నయీం దోస్తీ చేశాడన్న విషయం అతని డైరీలోనే ఉంది. డైరీలో పేర్లున్న 20 మంది పోలీసు అధికారుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఎస్ఐ నుంచి ఎస్పీల వరకు నయీంతో సంబంధాలున్న వారిని ప్రశ్నించేందుకు సిట్ రంగం సిద్ధం చేస్తోంది. విచారణ తర్వాత వారిపైన చర్యలకు సిట్ ఏర్పాట్లు చేస్తోంది. లక్షాధికారులయ్యారు. నయీం సపోర్ట్ తీసుకుని కోటీశ్వరులయ్యారు. నయీంను నమ్ముకుని జోరుగా దందాలు చేశారు. ఇప్పుడు నయీం ఎన్కౌంటర్తో అలాంటి వాళ్ల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ముఖ్యంగా పోలీసులతో నయీంకున్న సంబంధాలు సంచలనంగా మారాయి. నయీం డైరీలో పేర్లున్న పోలీస్ ఆఫీసర్లు ఎవరు? నయీం ఎంతమంది పోలీసులకు సాయం చేశాడు? నయీం సాయంతో కోట్లు సంపాదించిన పోలీసులు ఎందరు? ఈ వివరాలన్నీ బయటపడేందుకు రోజులు దగ్గర పడుతున్నాయి. నయీంతో చాలా మంది పోలీసులకు సత్సంబంధాలున్నాయి. అనేక మంది ఖాకీలు లబ్ధి పొందారు. నయీంతో చేతులు కలిపి సెటిల్మెంట్లు చేశారు. అయితే ఈ సెటిల్మెంట్ల వివరాలన్నీ నయీం తన డైరీలో రాసుకున్నాడు. దీంతో ఇప్పుడు ఆ పోలీసులు ఇరుక్కుపోయారు. చింటూ సార్, టెర్రర్ బాసులతో కలిసి ఎక్కువగా సెటిల్మెంట్లు చేసినట్టు నయీం డైరీలో ఉంది. ఈ 2 పేర్లే కాదు, డైరీలో ఉన్న పోలీసుల పేర్లన్నీ కోడ్ లాంగ్వేజ్లోనే ఉన్నాయి. ఈ కోడ్ లాంగ్వేజ్ను డీకోడ్ చేసింది సిట్. డీకోడ్ చేసేందుకు నయీం అనుచరుల సాయం తీసుకున్నారు విచారణాధికారులు. చివరకు చింటూ సార్, టెర్రర్ బాస్తో సహా మిగతా పోలీసులు ఎవరని గుర్తించింది. వీళ్లందరినీ ఎంక్వైరీ చేయనుంది. ఇరవై మంది పోలీసులతో నయీం చాలా క్లోజ్ గా ఉన్నాడని తేలింది. వీరిలో ఎస్ఐ నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారుల వరకు ఉన్నారు. చాలా మంది పోలీసు అధికారులతో నయీం తరచూ మాట్లాడేవాడని సిట్ గుర్తించింది. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ సిట్ దగ్గర ఉన్నాయి. వీరితో నయీంకున్న సంబంధాలు ఎలాంటివన్నది తేలాల్సి ఉంది. కొందరు పోలీస్ అధికారులు తమను ఆశ్రయించిన బాధితులను సెటిల్మెంట్ల కోసం నయీం దగ్గరకు పంపేవారట. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను కూడా నయీం దగ్గరకు పోలీసులే పంపారట. పోలీసులు, నయీం కలిసి భూదందాలు, సెటిల్మెంట్లు, వసూళ్లతో రెచ్చిపోయారు. బాగా ఆస్తులు కూడబెట్టుకున్నారు. డైరీలో పేర్లున్న 20 మంది పోలీస్ ఆఫీసర్లు ఎవరన్న దానిపై ఓ క్లారిటీ రావడంతో వారిని వీలైనంత త్వరగా విచారించి ఊహాగానాలకు తెరదించాలని చూస్తోంది సిట్. వీరికి నోటీసులిచ్చి విచారణకు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. నయీంతో సంబంధాలున్న పోలీసులపైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఉన్నతాధికారులు చెప్పారు. ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంలో చాలా కఠినంగా ఉంది. అసాంఘిక శక్తులతో జతకట్టిన వారిని ఉపేక్షించకూడదని ప్రభుత్వం పోలీస్ శాఖకు చెప్పింది. దీంతో నయీంతో లింక్స్ ఉన్న 20 మంది పోలీసులపై చర్యలు తప్పబోవని తెలుస్తోంది. నయీం భూ ఆక్రమణ లెక్కలన్నీ తేలుస్తున్నారు రెవెన్యూ అధికారులు. అడ్డగోలుగా భూములు ఆక్రమించిన నయీం వాటిని తమ బంధువులు, అనుచరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించాడు. భువనగిరిలో ఇలాగే బెదిరించి లాక్కున్న ప్లాట్లు ప్రస్తుతం ఎవరి పేర్ల మీద ఉన్నాయని ఎంక్వైరీ చేశారు. నయీం అనుచరులకు, బంధువులకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. నయీం అడ్డగోలు భూముల ఆక్రమణలపై రెవెన్యూ శాఖ స్పందించింది. నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ వెంచర్లో ప్లాట్ను నయీం అనుచరులు బెదిరించి ఆక్రమించుకున్నారు. వాటిని నయీం బంధువులు, అనుచరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
అయితే నయీం ఎన్కౌంటర్ తర్వాత బాధితులు బయటకొచ్చారు. తమ ప్లాట్లను బెదిరించి లాక్కున్నారని, బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై రెవెన్యూ అధికారులు స్పందించారు. ఆ స్థలాలకు ప్రస్తుత యజమానులుగా ఉన్న వ్యక్తులకు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. నయీం బంధువులు, అనుచరులైన 19 మందికి ఈ నోటీసులు పంపారు. పట్టాదారు రుజువులతో ఈ నెల 29న భువనగిరి రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి రావాలని నోటీసులిచ్చారు. తొలగించాలంటే రికార్డు ఆల్రెడీ ఇచ్చినటువంటి వాళ్ళ పేరును తొలగిస్తే కానీ వీళ్ళ పేరు రాయడానికి వీలేదు కాబట్టి రికార్డుకు వచ్చినటువంటి వాళ్ళకి నోటీసులు జారీ చేయడం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత మనం హియరింగ్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి మెరిట్స్ని బట్టి మేము తదుపరి చర్యలు తీసుకోవటం జరిగింది. కష్టపడి సంపాదించుకున్న ప్లాట్లను అన్యాయంగా ఆక్రమించుకున్నారని బాధితులు ఇన్నాళ్లు ఆవేదన చెందారు. ఇప్పుడు విచారణ పూర్తయితే తమ ప్లాట్లు తమకు దక్కుతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. గ్యాంగ్స్టర్ గా ఎదిగిన నయీం తనకంటూ ఓ మీడియా ఉండాలనుకున్నాడు. మావోయిస్టులు, పౌర సంఘాలకు వ్యతిరేకంగా వార్తలు రాయించేందుకు ఓ ఛానల్ని పెట్టాలనుకున్నాడు. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి త్వరలోనే ఛానల్ను లాంచ్ చేద్దామని ప్లాన్ వేశాడు. మీడియాలోని తన సన్నిహితుల ద్వారా ప్లాన్ అమలు చేశాడు నయీం. తన కథనే సినిమాగా తీయాలనుకున్న డాన్ ఇక తనకు అనుకూలంగా ఓ మీడియా ఉండాలని ప్లాన్ వేశాడు. ఇప్పుడున్న మీడియాలో తనకు అనుకూలంగా వచ్చే ప్రసక్తి లేదు కాబట్టి తన కోసం ఓ ఛానల్ పెట్టాలనుకున్నాడు. నల్గొండ కేంద్రంగా మీడియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. గతంలో ఓ జిల్లా రిపోర్టర్గా పనిచేసిన వ్యక్తిని ఇందుకు ఎంచుకున్నాడు. ప్రింట్ మీడియాతో పలు ఛానల్స్ లో పనిచేసిన అనుభవం సదరు రిపోర్టర్కు ఉంది. నయీం తన అనుచరుడైన తర్బేజ్ ను రంగంలోకి దించి ఆ రిపోర్టర్ ద్వారా ఛానల్ ప్రారంభానికి కావలసిన ఏర్పాట్లు చేయించాడు. ముందుగా కేబుల్ టీవీ లాగా నల్గొండకు పరిమితం చేసి ఆ తర్వాత శాటిలైట్ ఛానల్ చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు నయీం అనుచరుడు తర్బేజ్ పెట్టుబడులు పెట్టాడు. హైదరాబాద్ లో ఓ కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. ఛానల్ నడపడానికి కావలసిన పరికరాలు కూడా కొన్నారు. సదరు రిపోర్టర్ సీఈఓగా బాధ్యతలు తీసుకుని కార్యకలాపాలు మొదలుపెట్టాడు. ఆయన నల్గొండతో పాటు భువనగిరి కేంద్రంగా పనిచేస్తున్న మీడియా ప్రతినిధుల్ని మచ్చిక చేసుకునే పనిలో పడ్డాడు. అయితే నయీం ఎన్కౌంటర్ తో ఛానల్ కు బ్రేక్ పడింది. సీఈఓగా ముసుగులో నయీంకు పూర్తి స్థాయిలో పనిచేసిన ఓ రిపోర్టర్ను అరెస్టు చేసి కటకటాల వెనక్కు నెట్టారు పోలీసులు. విచారణలో చాలా విషయాలు చెప్పాడు ఆ రిపోర్టర్. అతడి డైరీలో కూడా నయీంకి సంబంధించిన పలు విషయాలున్నాయని తెలుస్తోంది. తర్బేజ్ ను ముందు పెట్టి నయీం కథంతా నడిపాడని విచారణలో తేలింది. నయీం దందాలు, నేరాల సంగతి పక్కన పెడితే గ్యాంగ్స్టర్ బిజినెస్లు ఏంటి? టంచనగా ట్యాక్స్ కట్టిన నయీం చేసిన వ్యాపారాలేంటి? ఇప్పుడు ఇదే విషయాన్ని ఆరా తీస్తోంది సిట్. నయీం డెన్లలో దొరికిన పలు పత్రాల ఆధారంగా కూపీలాగుతున్నారు అధికారులు. బెదిరింపులు, వసూళ్లు ఇవే కాదు, నయీం వ్యాపారాలు కూడా చేశాడు. అతని కుటుంబ సభ్యుల పేర్ల మీద పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఏకంగా 4 రాష్ట్రాల్లో బిజినెస్లు చేశాడు. నయీంకు తన సోదరి కూతురు సాజిదా అంటే చాలా ఇష్టం. అతని కుటుంబంలో బాగా చదువుకున్న అమ్మాయి సాజిదాని, మంచి తెలివితేటలున్న అమ్మాయి. అందుకే తన సోదరుడు ఫహీంకిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు. సాజిదా పేరు మీద మైనింగ్ వ్యాపారం చేశాడు నయీం. భర్త ఫహీంతో కలిసి ప్రకాశం, ఒంగోలు, అనంతపురం ప్రాంతాల్లో వ్యాపారాలను సాజిదానే చూసుకునేది. అయితే ఫహీంను కూడా నమ్మేవాడు కాదు నయీం. భార్యతో కలిసి తనను మోసం చేస్తాడని అనుమానించాడు. అందుకే భార్యాభర్తలను ఎప్పుడూ ఒకే దగ్గర ఉండనిచ్చేవాడు కాదు. సాజిదా గోవాలో ఉంటే ఫహీంను ఛత్తీస్గఢ్ లో ఉండేలా చూసేవాడు. గత 6 నెలలుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఛత్తీస్గఢ్ లో పెద్ద మొత్తంలో వ్యాపారం ప్రారంభించాడు. 4 జేసీబీలతో పాటు 11 వాహనాలు కూడా సమకూర్చుకున్నాడు. రాయ్పూర్ లో ఇళ్లను కొన్నాడు. రాయ్పూర్, ఒంగోల్, ప్రకాశం, అనంతపురంలో డెన్స్ ఏర్పాటు చేసి కొందరు ఆడవాళ్లను ఇన్ఛార్జీలుగా నియమించాడు. వారంలో 1-2 సార్లు నయీం వచ్చి వెళ్లేవాడు. సాజిదాతో పాటు ఫర్హానా, భార్య హసీనా, ఫహీంలతో కలిసి వెళ్లేవాడు. వ్యాపారంలో వచ్చిన డబ్బును సాజిదా దగ్గరే ఉంచేవాడు. ఛత్తీస్గఢ్ లో వ్యాపారాలకు సంబంధించిన ఆధారాలు సిట్కు లభించాయి. ఒంగోలులో ఫహీం దంపతులు నివసించిన ఇంట్లో సోదాలు చేయగా అక్కడ మైనింగ్ వ్యాపారాలకు సంబంధించిన ఆధారాలు దొరికాయి. పలు వ్యాపారాలు చేసిన నయీం ఎప్పటికప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెల్లించేవాడు. అయితే ఆ ట్యాక్స్ నయీం పేరుతో ఉండేది కాదు. 200 కోట్ల రూపాయల వ్యాపారానికి సంబంధించిన ట్యాక్స్ సోదరుడు ఫహీం పేరుతో చెల్లించేవాడు. ఫహీంకు 6 పాన్ కార్డులున్నాయని గుర్తించారు సిట్ అధికారులు. నయీం బిజినెస్ పై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నయీం తన వ్యాపారాలకు బినామీలుగా స్థానిక ప్రజాప్రతినిధులనే పెట్టుకున్నాడని తేలింది.
స్థానికంగా వాళ్లు ఉంటేనే బిజినెస్ కరెక్ట్ గా మేనేజ్ చేయొచ్చన్నది నయీం వ్యూహం. ఇది నయీం అరాచకాలపై స్పెషల్ ఫోకస్. నమస్తే.